భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మల్కాజ్గిరి కమిషనర్గా బి సుమతి బాధ్యతలు స్వీకారం. కర్నూలులో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 15 తులాల బంగారం, వెండి స్వాధీనం. తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్. నంద్యాలలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన ఎంపీ బైరెడ్డి శబరి. హనుమకొండలో సే నో టు డ్రగ్స్ అవగాహన ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, గోదావరిఖనిలో సింగరేణి ఏరియా ఆసుపత్రి క్యాత్ ల్యాబ్ పనులను డైరెక్టర్ ఆపరేషన్స్ సూర్యనారాయణ పరిశీలించారు. కార్మికుల ఆరోగ్యానికి సంస్థ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందని ఆయన తెలిపారు. గుండెపోటు మరణాలు తగ్గించేందుకు ఏర్పాటు చేసిన క్యాత్ ల్యాబ్ పనులు పూర్తి కావచ్చాయని, వారం 10 రోజుల్లో ప్రారంభం కానుందని వెల్లడించారు. కార్యక్రమంలో అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడైనా మానిటరింగ్ ఏదైనా సెంట్రల్ కంట్రోల్ లేదండి. ఇన్ఫెక్షన్ స్టెబిలిటీ ఇటుకెళ్ళే ఎంట్రన్స్ హైలీ క్రిటికల్ ఉంది. సో దట్ అవుట్ సైడ్ ది విల్ ఇట్లా పోవచ్చు. లేటెస్ట్ మన వైపు పాత వాటిని పెట్టించారు కానీ ఇప్పుడు అవి కొత్త పెట్టేసి దీని ప్లేస్లో సో మన దానికి కూడా పోవాలి. వాళ్ళు చేస్తామని చూస్తారు కానీ వాళ్ళు కూడా వర్కౌట్ అయితే కదా చూసుకుంటారు ఫిజికల్. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి జనరల్ మేనేజర్ RG1 శ్రీ లలిత్ కుమార్ గారికి, CMO శ్రీ కిరణ్ రాజ్ కుమార్ గారికి అండ్ అంబికా మేడం గారికి, మిగిలిన మెడికల్ సిబ్బందికి, అలాగే పత్రికా విలేకరులకు, పూర్వ ప్రముఖులకు, సింగరేణి కార్మికులకు అందరికీ కూడా గుడ్ మార్నింగ్. సింగరేణి సంస్థ
అందరికీ తెలుసు కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. అందులో భాగంగానే చాలా వెల్ఫేర్ మెజర్స్ తీసుకోవడం జరిగింది. మన దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్స్లో కూడా మంచి సదుపాయాలు కలుగజేస్తూ కార్మికులకు కానీ పరిసర ప్రాంత వాసులకు కానీ మంచి వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ ఈ RG1 ఏరియా హాస్పిటల్ని మనం చాలా అభివృద్ధి పరిచాము, ఒక మోడల్ హాస్పిటల్గా. అందులో భాగంగానే ముఖ్యమైనది హార్ట్ అటాక్ కేసులు, అంటే మన హృదయానికి సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చినప్పుడు అది ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మిగిలిన కొంత మనం టైం తీసుకోవచ్చు, కానీ మెయిన్గా హార్ట్కి సంబంధించినటువంటివి అవి ఇమ్మీడియట్గా ప్రాణాపాయం అవుతాయి. కాబట్టి అటువంటి పరిస్థితులు తలెత్తకుండా మనకు ఉన్నటువంటి ఇక్కడ లోకల్లో మన రామగుండం ఏరియాలో ఇక్కడ ఉన్నటువంటి మన ఉద్యోగస్తులకు అలాగే మన పరిసర ప్రాంత వాసులకు అందరికీ కూడా సదుపాయంగా ఉండాలని చెప్పేసి మనం ఇక్కడ ఒక క్యాత్ ల్యాబ్ని కూడా పెట్టి తద్వారా ఈ సేవలు అందించడానికి మనం క్యాత్ ల్యాబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో రెనీ వారితోటి ఒప్పందం కుదుర్చుకొని ఈ పనులన్నీ కూడా మంచిగా రెడీగా అయ్యాయి. సో ఇది రానున్న వారం రోజుల్లో 10 రోజులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సో దీని ద్వారా ఈ పరిసర ప్రాంత వాసులు అలాగే మన ఉద్యోగస్తులు కూడా ఇక్కడ వారి ప్రాణాలను తగ్గించుకుంటూ వారికి ఎటువంటి ప్రాణాపాయం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా నిమిషాలు ప్రయత్నిస్తామని చెప్పి ఆశిస్తూ ఇది క్యాత్ ల్యాబ్ని మంచిగా నిర్వహిస్తూ మన ఏదైతే ఉద్దేశం ఉందో ఎవరి ప్రాణం కూడా పోవద్దనే ఉద్దేశంతో మనం ఏర్పాటు చేసాం. కాబట్టి ఆ ఉద్దేశం 100% ఫుల్ఫిల్ అయ్యేటట్టు చూడాలని చెప్పి హనుమకొండలో సే నో టు డ్రగ్స్ కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. అదాలత్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు సాగిన ఈ ర్యాలీని పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, కలెక్టర్ చాహద్ బాజ్పై ప్రారంభించారు. డ్రగ్స్ దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ యువత ఆరోగ్యకర జీవన విధానాన్ని అవలంబించాలని సూచించారు. అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, ఆశా వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మనం ఈరోజు చైల్డ్ సేఫ్టీ అండ్ యాంటీ డ్రగ్ డ్రైవ్ ఈ ప్రోగ్రాం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అందరికీ ఆనందదాయకం. వేచేసిన కలెక్టర్ మేడం గారికి ప్రగతి ప్రణాళికలో భాగంగా మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఈరోజు నిర్వహిస్తున్న ఈ ర్యాలీ కార్యక్రమానికి హన్మకొండ కలెక్టర్ మేడం చాహద్ బాజ్పై ఉండాలి కాబట్టి దయచేసి ర్యాలీ ప్రారంభించవలసిందిగా సిపి సార్ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుంటూ మనం ఈ ముగ్గురు చొప్పున చేయవలసిందిగా తెలియజేస్తూ ముగ్గురు చొప్పున ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ కూర్చున్నాం.
అదే విధంగా దయచేసి రౌండ్ షేప్ దయచేసి అందరు మళ్ళీ మతులుంటే మర్యాదే ఉండదు మనిషిగా నెట్టరన్నా మతులుండగో 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 రన్నా మతులుంటే మర్యాదే ఉండదు ఇది కార్యక్రమంకి వచ్చిన గౌరవనీయులు సిపి సార్కి అడిషనల్ కలెక్టర్ గారు డీసీపీ గారికి వచ్చిన అందరూ పోలీస్ అధికారులు మన DWO గారికి మిగతా అందరూ అధికారులకి నమస్కారం. ప్రజాపాలన ప్రగతి నివేదిక భాగంగా ఈరోజు మనము డ్రగ్స్ గురించి అవేర్నెస్ కోసం ఇది ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఇంతకుముందు కూడా ఇట్లాంటి ర్యాలీస్ చేయడం జరిగింది. అంటే బికాజ్ ఇదే ఒక ఇష్యూకి మళ్ళీ చెప్పాలి, మళ్ళీ చెప్పడానికి అవకాశం ఉంది, మళ్ళీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది. డ్రగ్స్ అంటే ఇప్పుడు ఒక సమస్య ఇట్లా కాదు కి మా ప్రాంతంలో లేదు, మా ఏరియాలో అంతా లేదు. ఈవెన్ హియర్ ఆల్సో ప్రతిరోజు కొన్ని కేసెస్ గాంజాయితో ఏమైనా లైక్ డైలీ ఇక్కడ కూడా ఇట్లాంటి కేసెస్ వస్తున్నాయి. సో ఇట్ ఈస్ వెరీ మచ్ ఇన్ అవర్ సిటీ ఆల్సో, ఇట్ ఈస్ వెరీ మచ్ ఇన్ అవర్ విలేజ్ ఆల్సో. మన స్కూల్స్లో కూడా మన కాలేజెస్లో కూడా పిల్లలు దీనికి అలవాటు పడుతున్నారు. అండ్ దీనికి సొల్యూషన్ మాత్రమే జిల్లా అధికారుల ద్వారా మాత్రమే, పోలీస్ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ ద్వారా కాదు. దీనికి సొల్యూషన్ అంటే మన ప్రతి ఒక్కరూ అవేర్గా ఉండాలి, పేరెంట్స్ అవేర్గా ఉండాలి కి పిల్లలు ఏం చేస్తున్నారు, ఏమైనా వేరే అలవాటుకి పడుతున్నారా, పిల్లలకి యాటిట్యూడ్లో బిహేవియర్లో ఏమైనా చేంజ్ కనిపిస్తుందా. టీచర్స్ అవేర్గా ఉండాలి కి యాబ్సెంటిజం పెరుగుతుందా, వాళ్ళు యాబ్సెంట్ అవుతున్నారు స్కూల్ నుంచి. హాస్పిటల్స్ డాక్టర్స్ అవేర్గా ఉండాలి ఇట్లాంటి కేసెస్ ఏమైనా రిపోర్ట్ అవుతున్నాయి. అందరూ కలిసి ప్రయత్నం చేస్తేనే మనము ఇది సొల్యూషన్ చేయగలుగుతాము. సో మళ్ళీ ఒకసారి అందరూ వచ్చిన వాళ్ళ కోసం వాళ్ళకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్కి వచ్చిన గౌరవ హనుమకొండ జిల్లా కలెక్టర్ చార్భారతి గారు, డీసీపీ సెంట్రల్ జోన్ కవిత గారికి, అడిషనల్ డీసీపీ ప్రభాకర్ గారికి, ఇతర డీసీపీలకి, ఇంకా మన పోలీస్ సిబ్బంది అందరికీ, అట్లాగే మిగతా జిల్లా వారు అధికారులు అందరికీ కూడా, అట్లాగే ఈ ర్యాలీలో పార్టిసిపేట్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా, మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు ఇది 99 రోజులు జరుపుతున్నది ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాంలో భాగంగా. ఇప్పుడు మనము చైల్డ్ సేఫ్టీ అట్లాగే సే నో టు డ్రగ్స్ సంబంధించి ఇది ప్రోగ్రామ్స్ మనం మొత్తం కమిషనరేట్ పరిధిగా వేరే చోట్ల చేస్తున్నాము. ఇందులో భాగంగా వేరే చోట్ల కొన్ని బాలా పంచాయత్ ప్రోగ్రామ్ కొన్ని ఊర్లలో అవి పెట్టడం జరిగింది. అట్లాగే చైల్డ్ సేఫ్టీ సంబంధించి వేరే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జాగ్రత్త గారి అందరికీ కూడా కల్పించడానికి అవి అట్లాంటి ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. చైల్డ్ సేఫ్టీలోనే కేవలం డ్రగ్స్ కాకుండా ఇంకా కూడా చాలా విషయాలు ఉన్నాయి. మనందరికీ తెలుసు దట్ చిన్న పిల్లలకి సెక్షువల్ హరాస్మెంట్ అట్లాంటివి కూడా అవి కూడా ఇష్యూస్ మనకి వస్తూ ఉంటాయి. మనం ఇప్పుడు మనకి ఢిల్లీగా రిపోర్ట్ అవుతున్న కేసెస్ చూస్తే కూడా అది పాక్సో కేసెస్ అవి మనకి చాలా వరకు రెగ్యులర్గా రిపోర్ట్ అవుతుంటాయి. అది చాలా సందర్భాల్లో ఏం చూస్తున్నాము అంటే పిల్లలు కూడా అవగాహన లేక, చట్టం సంబంధించి అవగాహన లేక ఇట్లాంటివి యాక్ట్లో కొంతమంది పాల్పడతాయి, ఆటోమేటిక్గా వాళ్ళ మీద కేసులు రిపోర్ట్ అవుతాయి. సో దీనికి సంబంధించి కూడా అందరికీ అవగాహన ఉండాలి. అది చిన్న ఏజ్ ఉన్నప్పుడు ఇలాంటిది సెక్షువల్ యాక్టివిటీస్ కానీ పరిస్థితులు పార్టిసిపేట్ చేయదు అని సిద్ధమవుతారు. సో దీనికి సంబంధించి అందరికీ కూడా జాగ్రత్త ఉండాలి. అట్లాగే అదర్వైజ్ కూడా పిల్లలకి ఎక్కడైనా జెన్యున్ గా సెక్షువల్ హరాస్మెంట్ అనేది జరుగుతుంటే వాళ్ళు కూడా నిర్భయంగా ముందుకు వచ్చి మాకు ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. సో దాట్ అట్లాంటి ఎవరైతే చేసే వాళ్ళు ఎవరైతే రాక్షసులు ఉన్నారో రాక్షసులు ఉంటారో వాళ్ళ మీద మనం చట్టపరంగా యాక్షన్ తీసుకోవచ్చు. పిల్లలకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి స్పెషల్ గా హెల్ప్ లైన్ కూడా 1098 అది కూడా ఇంతకుముందు స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా 24/7 నడుస్తూ ఉన్నది. అది కాకుండా ఎవరైనా ఇట్లాంటి ప్రాబ్లం ఉంటే వాళ్ళు 100 నెంబర్ కూడా డయల్ చేసుకొని వెంటనే మనకి కంప్లైంట్ చేస్తే అప్పుడు వీరి ఏదైనా ఉంటే తొందరగానే యాక్షన్ తీసుకొని వాళ్ళకి ఎవరైతే అక్యూజ్ ఉంటారో వాళ్ళకి కూడా ఖచ్చితంగా శిక్ష పడేటట్టు చేసుకోవచ్చు. ఇవి కాకుండా డ్రగ్స్ కూడా మన అందరికీ ఎదురవుతున్న చాలా పెద్ద సమస్య ఉంది. అది దీంట్లో ఇది సోషల్ మీడియా కానీ మనకి సినిమా కానీ అంతా చూస్తే చాలామంది దీనికి సంబంధించి డ్రగ్స్కి ఇంట్రెస్ట్గా పడిపోయేది. దీనిలో మేము కూడా అది ట్రై చేస్తాము, స్టార్ట్ చేద్దామని అట్లాంటి యాక్టివిటీస్ వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళకి కూడా అందరికీ కూడా రిక్వెస్ట్ ఉంది, ఇవన్నీ కూడా రూమర్స్ ఉంటాయి, అవన్నీ కూడా పోవాలు ఉంటాయి. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి.
డ్రగ్స్ వాడుకోవడం ఏదైనా సరే, చిన్న క్వాంటిటీ కానీ పెద్దది కానివ్వండి, అట్లాగే ఎనీ సార్ట్ ఆఫ్ డ్రగ్, ఎనీ టైప్ ఆఫ్ డ్రగ్ వాడుతుంటే ఖచ్చితంగా ఓన్లీ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మీ ఓన్ హెల్త్, మీ ఓన్ లైఫ్, మీ కెరియర్, మీ కుటుంబ పేరు, మీ ఊరు పేరు, అట్లాగే మీ జిల్లా పేరు అన్నీ కూడా ఖరాబ్ అవుతాయి అండ్ ఫ్యూచర్లో కూడా అంతా నష్టమని ఉంటాయి. అట్లాగే దీనికి సంబంధించి కూడా ప్రజలకి కూడా రిక్వెస్ట్ ఉంది, విన్నపం ఉంది. మీకు కూడా డ్రగ్స్ సంబంధించి ఎవరైనా ఎక్కడైనా తాగుతున్నారు, ఎవరైనా అమ్ముకోవడానికి ప్రిఫరెన్స్ చేస్తున్నారు, లేకపోతే సప్లయర్గా ఉన్నారు, వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి 1908 యాంటీ డ్రగ్స్ సంబంధించి హెల్ప్ లైన్ ఉంది, లేకపోతే 100 నెంబర్ ఉంది, లేకపోతే 112 ఉంది. ఇవన్నీ కూడా హెల్ప్ లైన్స్ ఉన్నాయి. వాటికి కూడా మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ అంతా కూడా గోప్యంగా అది ఉంచుతాము. అట్లాగే వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ కూడా తీసుకుంటాము. మళ్ళీ అందరూ కూడా ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి ఇక్కడికి వచ్చారు, అందరూ కూడా పార్టిసిపేట్ అవుతున్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. మల్కాజ్గిరిలో ప్రధాని నరేంద్ర మోడీ సభను విజయవంతం చేయాలని ఎంపీ ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ దేశ అభివృద్ధి, స్థిర నాయకత్వానికి మోడీ కీలకమని అన్నారు. బీజేపీకి ప్రజల మద్దతు కొనసాగుతుందని, స్థానిక ఎన్నికల్లో కూడా గెలుపు లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్గా ఐపీఎస్ అధికారి బి సుమతి బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు ఉన్నతాధికారులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. సైబర్ నేరాలు, డ్రగ్స్పై కఠిన చర్యలు తీసుకుంటామని, టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్ను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ప్రజలకు పారదర్శక సేవలు అందించడమే ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. కమలనయనం యోగిరుద్యానగమ్యం వందే విష్ణుం భవైర్హరం సర్వలోకైకనాథం. అల్వేలమంగా పద్మావతి సమేత లక్ష్మీ వెంకటరమణస్వామి నమః. ప్రార్థన నమస్కారాం సమర్పయామి, ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, నమస్కారం సమర్పయామి. నవరత్న గజనమ శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. పర్వత ఇవావిరాజనిః ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠ ఇహ రాష్ట్రముధారయ అభితిష్ఠ పృథన్యతః అధరే సంతు శత్రవః ఇంద్రైవ వృత్రః తిష్ఠ అవః క్షేత్రాని సంజయన్ ఇంద్రయేణ మదీతరత ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాభిబ్రవన్న అయం చ బ్రహ్మణస్పతిః. అస్తు నూతన పదవీ బాధ్యత స్వీకార యోగ్యతా బల సిద్ధి.
ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం పర్వత ఇవావిదాజలిః ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠ ఇహ రాష్ట్రముధారయ అభిదిష్ట పృథన్యతః అధరే సంతు శత్రవః ఇంద్ర ఇవ వృత్రః తిష్ఠ అవాక్షేత్రాని సంజయన్ ఇంద్రయేణ మదేధరుతో ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాదిబ్రహ్మణ అయం చ బ్రహ్మణస్పతి అయం ముహూర్తః స్ముహూర్తో అస్తు నూతన పదవీ బాధ్యత స్వీకార యోగ్యత బల సిద్ధిరస్తు అందరికి కూడా నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ Malkajgiri Police Commissionerate among all the quad commissionerates of Hyderabad is a very peaceful commissionerate అని పేరుంది. దాన్ని అలాగే నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాము. అంటే ఇట్ ఇస్ అండ్ ఈ క్వాడ్ కమిషనరేట్స్ లో మొదటి మహిళగా ఒక కమిషనర్ గా నియమించడం ప్రభుత్వానికి అంటే ఏ ఉద్దేశంతో అయితే మహిళా కమిషనర్ గా మంచిగా చేయగలుగుతుంది అన్న ఒక ఆశాభావంతో నమ్మకంతో పెట్టిండ్రు. డెఫినెట్లీ బికాస్ మనకు ఆల్మోస్ట్ తెలంగాణ రాకముందు అరౌండ్ 5% ఉన్న విమెన్ స్టాఫ్ ఇవాళ ఆల్మోస్ట్ 17% వరకు అయ్యిండ్రు పోలీసులో. సో సిగ్నిఫికెంట్ నంబర్ ఆఫ్ విమెన్ పెరిగిన దృష్ట్యా విమెన్ ఆఫీసర్స్ అన్లైక్ ఎనీబడి కెన్ పర్ఫార్మ్ వెల్ అని చూపించడానికి ప్రభుత్వం చేసే ఈ ప్రయత్నానికి ఖచ్చితంగా మనం కూడా యాడ్ అవుతాము. ఇంకా దీన్ని ఈ రోజు కమిషనరేట్ ఏం చేస్తామని ఒక రోజులో మాట్లాడేది ఏం లేదు. బట్ ఓవరాల్ గా పీస్ఫుల్ కమిషనరేట్ కాబట్టి ఇక్కడ క్వాలిటేటివ్ పోలీసింగ్ అంటే పోలీసింగ్ ఉంది కానీ క్వాలిటీ ఆఫ్ ద పోలీసింగ్ ఖచ్చితంగా పెంచడానికి ప్రయత్నం చేస్తాం. ఆ క్వాలిటీ ఆఫ్ పోలీసింగ్ పెంచే విధానాన్ని బేసిక్ గా టెక్నాలజీతో ఎట్లయితే మనం మ్యానిఫోల్డ్ పోలీసింగ్ చేయగలము అంటే ఒక మనిషి చేసేదానికంటే టెక్నాలజీ యాడ్ అయితే చాలా క్వాలిటీ పెరుగుతుంది. సో దానికి సంబంధించిన ఏవైతే ఇనిషియేటివ్స్ ఉంటాయో అవి టేకప్ చేస్తూ ఇక్కడున్న ముఖ్యమైన ప్రధానమైన సమస్య మల్కాజ్గిరి కమిషనరేట్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అని తెలుస్తుంది. నెక్స్ట్ సైబర్ క్రైమ్స్ చాలా ఎక్కువగా ఇన్సిడెంట్స్ ఉన్నది. ట్రాఫిక్ మేనేజ్మెంట్ అని ఎందుకు అంటున్నానంటే మోస్ట్ ఆఫ్ దెమ్ దే మూవ్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ ఫర్ వర్క్. సో ఏ రకంగా మూవ్ అయినా కూడా ట్రాఫిక్ చోక్ పాయింట్స్ చాలా ఉండడం, ఎంతో కొంత ఆ రద్దీని మేము తగ్గించడానికి ప్రయత్నం చేస్తే సిటిజన్స్ కి చాలా డిలైట్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తామని అనుకుంటున్నాను. దానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. 2 సైబర్ క్రైమ్స్ రిపోర్టింగ్ రెస్పాన్స్ 2 కూడా మనం పెంచడానికి ప్రయత్నం చేస్తాము. ఇదే కాకుండా ఓవరాల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ మేనేజ్మెంట్ విత్ ఇన్ ద పోలీస్ స్టేషన్స్ అంటే పోలీస్ స్టేషన్ లెవెల్లో పబ్లిక్ కి రెస్పాన్స్ ఎట్లా ఉంది అది క్వాలిటేటివ్ గా ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ సిటిజన్ సాటిస్ఫాక్షన్. సిటిజన్స్ మా పోలీసు మా మల్కాజ్గిరి కమిషనరేట్ we belong to this particular commissionerate which is one of the commissionerates which we belong to అంటే నేను ఈ పలానా కమిషనరేట్ కి నేను చెందుతాను అని చెప్పుకునే విధంగా మా పోలీస్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి డీజీపీ గారి ఆదేశాల అనుసారంగా అట్లాగే ప్రభుత్వం మా నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో తెలంగాణ పోలీస్ నుండి దానిలో భాగంగా మల్కాజ్గిరి కమిషనరేట్ యాజ్ ఎ టీమ్ we will perform well అని మీ అందరికీ యాజ్ ఎ టీమ్ లీడర్ గా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
మరే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.